హాయ్ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అరటికాయ బజ్జీలు, ఆనియన్ పకోడీ వేసుకుందాము. నేను ఇక్కడ ఒక బౌల్లోకి కొంచెం శనగపిండి తీసుకున్నానండి. దాంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ బియ్యపిండి. బియ్యపిండి కంపల్సరీ యాడ్ చేయాలండి. బియ్యపిండి వేయటం వల్ల మనకి పకోడీ అనేవి క్రిస్పీగా ఉంటాయి. చూడండి, అలా పల్చగా కలుపుకోకుండా కొంచెం వాటర్ తగ్గించి చిక్కగా వేసుకోవాలి. ఇక్కడ పచ్చి అరటికాయని నేను పీల్ తీసేసి నిలువుగా మూడు అంగుళాలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో పెట్టుకోండి సాల్ట్ వేసి. ఎందుకంటే నల్లగా వచ్చేస్తాయండి, అందుకని. ఇప్పుడు ఈ పకోడీకి కావాల్సిన మన ఆయిల్ని కడాయిలో పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత చూసుకోండి. ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇట్లా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయటమే మంచిది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేశాను కదండి, హోమ్మేడ్ గరం మసాలా. మీరు చూసుండకపోతే నేను ఈ లింక్ అప్లోడ్ చేసున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. గరం మసాలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి. ఇట్లా ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసేసినాక శనగపిండి కొంచెం మిగులుతుంది కదండీ! 3 ఆనియన్, 3 పచ్చిమిర్చి, ఇంకొక కొత్తిమీర సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నానండి. అదే బౌల్‌లో వేసేసి ఇదే కడాయిలో ఆయిల్‌లో నేను ఇలా ఆనియన్ పకోడీ కూడా వేసేస్తున్నాననమాట. చాలా క్రిస్పీగా ఉంటాయండి బియ్యపు పిండి వేయటం వల్ల. అలా వేసే అలవాటు లేకపోతే ఒక్కసారి వేసి మీరు వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరే చెప్తారు. ఓకేనండి. నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.